ఇన్స్పిరేషన్ ఏం లేదబ్బా. నా చెల్లి యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ యాక్ట్ చేయాలని, ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మా అమ్మ దానికి చెప్పేది, నువ్వు చదువుకుంటే అక్కడ వెళ్ళి యాక్ట్ చేయగలవు. విజయశాంతి గారి సినిమాలు చూస్తూ బతికేసేది అది. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ నటించాలి అని. సో అలాంటప్పుడు ఇలా చెప్పేది మా అమ్మ, చదువుకుంటేనే అక్కడ తీసుకుంటారు లేకుంటే లేదని. అలా సరదాగా అనుకుంటూ ఉన్నది ఇదే లైఫ్ అయింది మాకు. ఓకే. మీ బ్రదర్ కూడా సీరియల్స్లో చేస్తుంటారని కూడా విన్నాను. మూవీస్ సీరియల్స్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ అందరూ కళాకారులు ఉన్నారు అయితే ఫ్యామిలీలో. అందరూ కాదు, చెల్లి, నేను, తమ్ముడు. చెల్లి, మీరు, తమ్ముడు. ఓకే. అంటే మీ ముగ్గురేనే ఇంకా కిడ్స్ ఉన్నారా? ఇంకా లేరు. అంతే కదా, మరి ఇంక పిల్లలందరూ కళాకారులే కదమ్మా. మదర్ ఫాదర్ మాత్రమే లేరు, వాళ్ళే ఇండస్ట్రీలో రాలేదన్నమాట. నాన్నగారు అప్పట్లో ఏం చేస్తుండేవాళ్ళు? బిజినెస్ చేసేవారు. ఓకే. అంటే అమ్మ హౌస్ వైఫ్. అప్పట్లో ఇండస్ట్రీకి వెళ్తానంటే ఒప్పుకున్నారంటే మీ అమ్మ నాన్నలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. మా నాన్న ఒప్పుకునేవారు కాదు, ఆయనకి ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ స్కూల్కి పంపించడం కోసం ఒప్పుకునేది. సో సడన్గా మా నాన్నగారు పోయారు, హార్ట్ అటాక్ వచ్చి. సో ఆ తర్వాత మాకు ఇదే జీవనాధారం అయింది. అలా రావాల్సి వచ్చింది ఇండస్ట్రీకి, అంతే. సరదాగా నేర్చుకున్నది ఉపాధి అయిపోయింది. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చమ్మా. ఇప్పటికీ మీరు ఆల్మోస్ట్ 150 సినిమాలు చేయడం అంటే నార్మల్ విషయమా? మీ గురించి నేను చూస్తున్నాను. అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని, చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అన్నీ కలిపమ్మా. ఒక అమ్మాయి కాదు, అన్నీ. అంటే నా అదృష్టమో దేవుడి దయో నాకు తెలీదు. నాకంటూ వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఒక చిన్న గుర్తింపు ఉండే క్యారెక్టర్సే వచ్చాయి. సో అన్నీ కలిపి 150 వరకు. మీ హస్బెండ్ నుంచి కావచ్చు, పిల్లల నుంచి ఈ మోటివ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏమని చెప్తారమ్మా? వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది అవ్వదు కదండి. అంటే నేను ఎక్కడ వెళ్ళినా, ఏం చేసినా, ఎప్పుడు వచ్చినా అందరూ ఇంట్లో వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టే నాకు ఈ ధైర్యం, ఇది లేకపోతే అవ్వదు కదా. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే నాకు డ్రైవింగ్ రాదు, ఉంటే నా తమ్ముడు లేదా నా హస్బెండ్ లేదా డ్రైవర్ ఎవరినో ఒకరినిచ్చి పంపిస్తారు. అలా ప్రతి చోటుకి వాళ్ళే తీసుకెళ్ళాలి, వాళ్ళే తీసుకురావాలి. అలాగే ఇంట్లో నేనున్నా లేకపోయినా అన్నీ చూసుకోవడానికి నా మరదలు ఉంది, నా అమ్మ ఉన్నారు. అలా నడిచిపోతుంది. సో మొత్తానికి అందరికీ ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టు యూనివర్సల్ అమ్మ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మంచి లైక్స్, కమెంట్స్ పెడతారు. మీరు చిరంజీవి గారి ఫోటో పెట్టి అన్నయ్య అని ఒక చిన్న ట్యాగ్ ఇచ్చారు. అంటే మీరు గమనిస్తే తెలుస్తుంది, అన్నయ్య ప్రసంగం మొత్తం ఆయన చెప్పేదంతా అయ్యేంత వరకు నేను అలా చూస్తూ ఉండిపోయాను. నేను ఎవరిని చూడలేదు, మా అన్నయ్యనే చూస్తున్నాను. ఎందుకంటే మా పెద్దమ్మ కొడుకు ఉండేవారు అలాగే సేమ్. తను కూడా సర్వోదయ కాలేజీలో చదివారు, అన్నయ్య కూడా అక్కడే చదివారు. చిరంజీవి గారు మా అన్నయ్య అక్కడ చదివారు. సో నాకు ఇప్పుడు మళ్ళీ మా అన్నని చూస్తున్నట్టు, ఇప్పుడు లేరు మా అన్నయ్య, LLB చేశారు, సడన్గా పోయారు. నాకు మళ్ళీ ఒకసారి మా అన్న కనిపించారు. అలా అందులోనూ మొదటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన అంటే మా ఇంట్లో మా అన్నయ్య అంతే. చిన్న పెద్ద సంబంధం లేదు, మా అన్నయ్య. ఆ ఫీల్ అలా ఉండిపోయింది లైఫ్లో. నేను ఆ ప్రెస్ మీట్ అదంతా అయ్యేంత వరకు నేను నాలో ఆ ఎగ్జైట్మెంట్ ఆగలేదు. నేను అలా ఉండిపోయాను. ఫైనల్లీ ఆ ఫోటో తీసుకునేప్పుడు కూడా నేను అన్నయ్యగానే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఆగట్లేదు ఆ సంతోషం. అంటే అది తెలియకుండా మళ్ళీ నేను చిరంజీవి గారి మూవీ ఇంతవరకు చేయలేదు, కానీ నాకు తెలియదు ఆయన మా అన్నయ్య అంతే. ఇంక దీనిలో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి ఇంకేం లేవబ్బా, దీనికి మాటలు లేవు, అంతే. అన్నయ్య అంటే అన్నయ్య. ఏంటమ్మా, ఎవరిని అడిగిన ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు అంటారు. ఇండస్ట్రీకి రావడానికి ఎంతోమంది ఆయన సినిమాలు చూసి హీరోలైన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి అప్పట్లో మా తాతగారు చెప్తుండేవాళ్ళు, నాటకాలు తర్వాత ఒక గ్రేసు, ఒక డ్యాన్స్, అంటే ఒక సినిమాకి ఒక కొత్త రకం పరిచయం చేసింది చిరంజీవి గారు అంటారు. నిర్మోహమాటంగా చెప్తుంటారు. అసలు అలాంటి పర్సన్ని కలవడము, ఆయనతో ప్రశంసలు తీసుకోవడము, ఒక ఫోటో, ఒక పిక్చర్ తీసుకోవడం కూడా నిజంగా. మా అమ్మ అయితే ఇంటికి రాగానే, పోన్లేమ్మ చిరంజీవి గారు ఉన్నారు స్టేజ్ మీద, నువ్వు కూడా ఉన్నావు చాలు మాకంట. అంటే అది తెలియదబ్బా, దాంట్లో ఏదో కావాలని గొప్ప చెప్పాలని పొగడాలని ఇలాంటిది మా ఉద్దేశమే కాదు. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో మాకు చిరంజీవి గారు మా అన్నయ్య. మా అన్నయ్యతో కలిసి నేను కూడా ఉన్నాను, ఒక ఫోటో దొరికింది నాకు చాలు. ఓకే, ఇంకేమొద్దు మాకు. సో స్వీట్.
And ఆ అదృష్టం ఈ బేబీ వల్లే నాకు వచ్చింది. చాలా అదృష్టాలమ్మా. ఫస్ట్ సక్సెస్ మీట్లు ప్రతి ఒక్కరికి అమ్మ అయిపోయారు. బన్నీ గారు అసలు స్టేజ్ బన్నీ గారి గొప్పతనం ఏంటంటే అలా అలా చేయి పట్టుకొని, అమ్మ మీ క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగా చేశారు అని అని ఒక ఆర్టిస్ట్కి ఐకాన్ స్టార్ అలా చెప్పడం అనేది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అవును, అది ఆయన స్పీచ్ వింటుంటేనే తెలుస్తుందమ్మా. స్టేజ్ మీద ఎక్కి అసలు సినిమా నేను చూసి అసలు అంటే ఆయన ఒక స్లాంగ్ లో ఎంత ఎంజాయ్ చేశారు ఏంటనేది ఆయన మాటలు. ఒక ఐకానిక్ స్టార్ లా మాట్లాడలేదు, ఆయనకి నచ్చింది ఆ భావాల్ని వ్యక్తపరిచేశారు స్టేజ్ మీద వితౌట్ ఫిల్టర్స్. అంటే నిజంగా అక్కడికి వచ్చేసరికి ఏమైపోద్దంటే మేము కూడా ఒక ఆడియన్లో మారిపోతాం. మేము ఆర్టిస్ట్ అన్నది గుర్తుండదు. నిజమైన కళాకారులకి కళాభిమానులకి ఎవరికైనా సరే నిజమైన కళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అలా మారిపోతారు. నిజమైన సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, టాలెంట్ని మెచ్చుకుంటారు. ఇదంతా వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ అప్రిసియేషన్స్ మీద అప్రిసియేషన్స్, ఒక్కొక్క అప్రిసియేషన్కి ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్, అదొక ప్రశంస, చేతులు పట్టుకుని మిమ్మల్ని ఇది అవ్వడం. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ అండ్ విజయ్ దేవరకొండ, అది నిజంగా వేరే నెక్స్ట్ లెవెల్. బ్రదర్స్ అయినా కూడా ఒక ఫ్రేమ్లో ఉండి ఒకరిని అప్రిషియేట్ చేసుకోవడం, ఒక మూమెంట్ రావడం. ఆనంద్కి బిఫోర్ సినిమాలు వచ్చినా కూడా బేబీ ఇచ్చిన సక్సెస్ వేరు. ఏం చెప్తారమ్మా? నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఆనంద్ ఎఫోర్ట్స్ ఏ మూవీకైనా కష్టపడే చేస్తారు, ఇష్టపడే క్యారెక్టర్ని కోరుకుంటారు ఆ మూవీ చేయాలని. కాకపోతే దీనిలో ఇంకా ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ హోంవర్క్ చేసి, ఎక్కువ చాలా ఏం చెప్తున్నారు డైరెక్టర్ గారు, ఏం చెప్తున్నారో అది కళ్ళు మూసుకొని ఇలా చేసేశారు. అందుకని డైరెక్టర్ గారిని ఆనంద్ గారు నమ్మారు, నమ్మినందుకు ఆయనకి సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ సీన్స్ అమ్మా అసలు మాకు చెప్పండి. ఫస్ట్ మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? ఆల్మోస్ట్ అందరూ చూస్తారు కాబట్టి రివీల్ చేయొచ్చు. మీరు ఫస్ట్ మేకప్ వేసుకుని ఆ టీంతో చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? ఆనంద్ని హాస్పిటల్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చేది ఆటోలో, అది కూడా లేదులేండి మూవీలో. ఆ సీన్ చేసాం ఫస్ట్. బాగా అనిపించింది. అలా డల్గా అలా లోపలికి వస్తూ అందరూ చూస్తున్నారని అందరిని వెళ్ళిపోమని చెప్పి అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి, అంటే ఎక్కడ లీడు హుడ్డీ పగలగొట్టి ఇచ్చేదానికి బిఫోర్ సీన్స్ అవి చేసాం. అంటే కొన్ని తీసేశారు అయితే.